హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరం? సో ఈరోజు నేను ఈ వీడియోలో ఫైవర్లో ఆర్డర్స్ వస్తే మనకి ఎక్కడ కనిపిస్తాయి, సో ఆర్డర్స్ పేజ్లో ఎలా చూడాలి, అండ్ ఆర్డర్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలి, అండ్ దాన్ని డెలివరీ ఎలా ఇవ్వాలి అని ప్రతి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే టైం లెఫ్ట్ టు డెలివరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నాకు 20 hours టైం ఉందన్నమాట. సో ఇది నాకు కస్టమర్ ఆర్డర్ అనేది ప్లేస్ చేశాడు $20కి. ఇక్కడ చూడొచ్చు $20కి ఆర్డర్ అనేది నాకు ప్లేస్ చేశారు. కస్టమర్ నాకు రిక్వైర్మెంట్స్ కూడా ఇచ్చారు. నాకు లోగో ఇది, లోగోకి ఇలా ఉండాలి, ప్రతి డీటెయిల్స్ కూడా ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చాడు. నేను ఏం చేస్తున్నానంటే ముందుగా దాన్ని సేవ్ చేసుకుంటున్నాను. జస్ట్ దాన్ని సేవ్ చేసుకున్నాను. ఆ లోగోని సేవ్ చేసుకొని నేనేం చేస్తానంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నేను ఏదైతే ఫైవర్లో గిగ్ క్రియేట్ చేశానో దాని రిలేటెడ్గా యానిమేషన్ అనేది చేసేస్తున్నాను అనమాట. సో ఇది టైం ల్యాప్స్ లాగా పెట్టేశాను, ఎందుకంటే లోగో యానిమేషన్ నేను ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చేశాను కాబట్టి ఇదంతా కూడా యానిమేషన్ నేను ఈ విధంగా చేశాను అనమాట. సో ఇది ఆయన లోగో ఏదైతే ఇచ్చారో ఆ లోగోతో నేను నా యొక్క టెంప్లెట్లో రీప్లేస్ చేసేసాను అనమాట. ఇది నేను $20కి చేశాను అనమాట. సో ఇదంతా కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను ఈ ప్రాసెస్ అంతా కూడా, ఎందుకంటే ఇది చాలా సింపుల్ వర్క్ అండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాంటాక్ట్ అవ్వండి. అన్న ఈ టెంప్లెట్స్ ఏ విధంగా ఎడిట్ చేయాలి అనేది నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను, చెప్తాను. వీటి ద్వారా కూడా మనము మనీ ఎర్న్ చేయొచ్చు. నేను ఏం చేస్తున్నానంటే టెంప్లెట్స్ని ఎడిట్ చేసి వాటిని ఫైవర్ గిగ్లో యాడ్ చేసి వాటి ద్వారా మనీ అయితే ఎర్న్ చేస్తున్నాను. ఇది ఒక సింపుల్ ప్రాసెస్ అనమాట. సో నేను ప్రాసెస్ మొత్తం చేస్తున్నాను. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఫైల్ ఉండాలి, సాఫ్ట్వేర్ ఉండాలి. ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మీకు రాకపోయినా పర్వాలేదు, ఎడిటింగ్ ఏం రాకపోయినా పర్వాలేదు, జస్ట్ ఆ లోగోని ఐడెంటిఫై చేసి రీప్లేస్ చేయడం తెలిస్తే సరిపోతుంది అనమాట. సో నేను అదే ప్రాసెస్ ఇప్పుడు నేను చేస్తున్నాను, మీరు చూడండి. సో ఈ ప్రాసెస్లో నేను ఏం చేశానంటే ఆల్రెడీ ఉన్న టెంప్లెట్లోనే జస్ట్ కస్టమర్ ఇచ్చిన లోగోని నేను రీప్లేస్ చేశాను అనమాట. సో ఇది ఫైనల్ లోగో అనమాట, ఇది ఫైనల్ యానిమేషన్. ఒకసారి అయితే వీడియోని ఎక్స్పోర్ట్ కూడా చేసేస్తున్నాను, కంప్లీట్ అయిపోయింది. ఎక్స్పోర్ట్ చేసేసాను, ఎందుకంటే నేను మీడియా ఎన్కోడర్ ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తాను. ఈ మీడియా ఎన్కోడర్ ఏంటిదంటే ఇది ఒక సాఫ్ట్వేర్, ఇది సైజుని రెడ్యూస్ చేస్తుంది. సో మనకి మీడియా ఎన్కోడర్ ద్వారా కూడా సైజ్ అనేది రెడ్యూస్ అయిపోతుంది అనమాట. సో డైరెక్ట్గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎక్స్పోర్ట్ కాకుండా డైరెక్ట్ మీడియా ఎన్కోడర్లో ఎక్స్పోర్ట్ చేస్తాను. ఒకసారి అయితే వీడియో ప్లే చేస్తాను, చూడండి. చూసారు కదా, అదే సింపుల్ లోగో. దీనికే నేను $20కి నాకు కస్టమర్ ఆర్డర్ అనేది ప్లేస్ చేశాడు. సో ఇక్కడ నాకు డెలివరీ టైం చూపిస్తుంది 20 hours అని చెప్పి. సో నాకు ఆయన రిక్వైర్మెంట్స్ ఇచ్చాడు, మొత్తం కూడా చేసేసాను. అప్లోడ్ వర్క్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి మనము ఏదైతే మన యొక్క యానిమేషన్ చేసామో దాన్ని మనము ఇక్కడ యాడ్ అయితే చేస్తామన్నమాట. సింపుల్గా నేను ఆ ఫైల్ని లొకేట్ చేసి సింపుల్గా దాన్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో మీరు ఏం మెన్షన్ చేయాలంటే మీకు ఆ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ వాళ్ళ ఫ్యూచర్లో కూడా ఇంకా ప్రాజెక్ట్స్ వస్తే బాగుంటుంది అన్నట్లుగా మీరు ఒక ChatGPT ప్రాంప్ట్ అనేది రాయండి. సో ChatGPTలోకి వెళ్తే మనము చిన్నగా అడిగామనుకోండి, అది మనకి హెల్ప్ చేస్తుంది. సో ఇది ఏంటంటే కస్టమర్కి ఒక ఇంప్రెషన్ రావడానికి మాత్రమే ఇది చిన్న ట్రిక్ అనమాట. సో మనం ChatGPT యూస్ చేసి మనం సింపుల్గా ఇక్కడ టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి, అది మనకి ఇచ్చేస్తుంది. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకెళ్ళిపోయి మనము అందులో పేస్ట్ చేస్తాం. సో ఇక్కడ నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కదా, ఈ ChatGPTలో ఉన్న దాన్ని నేను ఇక్కడ డైరెక్ట్గా నేనేం చేస్తున్నాను అంటే కాపీ చేస్తున్నాను. కాపీ చేసి నేనేం చేస్తున్నానంటే ఫైవర్లో అప్లోడ్ వర్క్ దగ్గర నేను ఇక్కడ పేస్ట్ చేసి మొత్తం డీటెయిల్స్ మార్చుతున్నాను అనమాట. ఆ క్లయింట్ నేమ్ మెన్షన్ చేస్తున్నాను, అంటే మిగిలిందంతా కూడా నార్మల్ ఉంటుంది. సో మొత్తం కూడా ఇదేంటంటే ఒక ఫార్మేట్, అంటే ఒక అప్రిషియేషన్ లాగా, అంటే మనకి ఇచ్చాడు కదా వర్క్, దాన్ని బట్టి థ్యాంక్స్ చెప్పుకుంటూ. సో ఇంకేమైనా ఫర్దర్ ఇష్యూస్ ఉన్నా ఏమైనా ఉన్నా కూడా మీరు నాకు కాంటాక్ట్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను అన్నట్లుగా చిన్న మెసేజ్ పెట్టి దాన్ని డెలివరీ చేయడం అనమాట. కింద డెలివరీ ఆప్షన్ ఉంది కదా, సో కింద డెలివరీ ఆప్షన్ క్లిక్ చేస్తాం. సో ఇక్కడ నేను జస్ట్ సింపుల్గా మెన్షన్ చేస్తున్నాను, రిలేటెడ్ దాని గురించి మెన్షన్ చేసి సింపుల్గా నేను ఇక్కడ ఎంటర్ అయితే చేస్తున్నాను.
కింద మనకి డెలివరీ ఆప్షన్ ఉంది కదా, దాన్ని మనం క్లిక్ చేస్తామన్నమాట. సో మొత్తం మ్యాటర్ కూడా మీరు చూసుకుని ఏమేమి సరి చేయాలో మొత్తం సరి చేసుకుని ఆ కంటెంట్ కూడా కరెక్ట్గా రాశారో లేదో మొత్తం చూసుకుని ఫైనల్గా మీరు డెలివరీ క్లిక్ చేస్తే డెలివరీ అనేది అయిపోతుంది అనమాట. సో డెలివరీ అయిపోయిన తర్వాత ఏంటంటే మనకి ఎన్ని డేస్ ఉంటుంది కస్టమర్కి అనేది కూడా ఉంటుందన్నమాట. సో కస్టమర్కి పలానా ఇన్ని డేస్కి రివ్యూ చేస్తారు లేదా ఎంత టైం ఉంటుంది కస్టమర్ చూడడానికి అనేది కూడా మనకి ఇక్కడ ఆర్డర్ డెలివరీ చేసినాక తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ స్క్రీన్లో పైన నాకు ఇక్కడ కస్టమర్కి చూడండి December 21 వరకు టైం ఉంది. సో ఆయన December 21 వరకు వెయిట్ చేయొచ్చు అనమాట. రివ్యూ చూసి వెయిట్ చేసి కస్టమర్ అనేవాడు ఓకే అయితే ఓకే లేదా రివిజన్స్ ఉంటే రివిజన్స్ మళ్ళీ పంపిస్తారనమాట. మళ్ళీ పంపిస్తే మనకి సేమ్ అలాగే వస్తుంది. మళ్ళీ మనం డెలివరీ అగైన్ అని ఉంది కదా ఆప్షన్, అక్కడ క్లిక్ చేసి మళ్ళీ డెలివరీ చేసుకోవచ్చు. సో ప్రతిదీ ఏంటంటే కస్టమర్కి పంపిస్తాం, మళ్ళీ ఆయన రివ్యూ చేస్తాడు, మళ్ళీ మనకి పంపిస్తాడు, మళ్ళీ మనం ఎడిట్ చేస్తాం. అలా ప్రతిదీ కూడా మనం ఎన్ని రివిజన్స్ ఇస్తామో అన్ని రివిజన్స్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే నా ఆర్డర్స్ పేజ్లో డెలివర్డ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో మీరు డెలివర్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది డెలివర్డ్ అని చెప్పి. ఇక్కడ కంప్లీటెడ్లో చూస్తే నాకు ఆల్రెడీ ప్రీవియస్గా చేసినవన్నీ మీకు ఇక్కడ లిస్ట్లో కనబడతాయి. సో మీకు ఆర్డర్స్ వస్తున్నాయి అంటే ఆర్డర్స్ పేజ్లో ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతాయి. లేకపోతే ఇంకా ఎక్కడ మెసేజెస్ వచ్చినా అది ఆర్డర్స్ సంబంధించింది కాదనమాట. ఆర్డర్స్ వస్తే ఖచ్చితంగా మీకు ఆర్డర్స్ పేజ్లో కనిపిస్తుంది. అప్పుడు దాకా మీకు నార్మల్ మెసేజెస్ ఉన్నా ఏమున్నా కూడా అది అన్నీ ఫేకే అనమాట. మీరు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వమని అడుగుతున్నా కూడా అవన్నీ కూడా ఫేక్ అనమాట. మీరు అక్కడ ఏమీ ఇవ్వకూడదు, జస్ట్ ఈ ఆర్డర్స్ పేజ్లో ఉన్నది మాత్రమే మీరు కన్సిడర్ చేయాలి. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, ఫాలో అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.